శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దశ మహావిద్యల్లో 3వ మహావిద్య ఈమెను షోడశి అంటే 16 కళలు కలిగిన తల్లి అని అర్థం. అలాగే ఈమెను కూడా త్రిపుర సుందరి అంటారు. అంటే అరుణవర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశ మహావిద్యల్లో 3వ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. ఈమె పరమశాంతి స్వరూపిణి. ఈ దేవికి మార్గశిర పూర్ణిమ అంటే చాలా ఇష్టం. అందుకే మార్గశిర మాసంలో లలితాదేవికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. అందులోని పౌర్ణమి తిథులు అంటే మహా ఇష్టం ఈ లలితాదేవికి. ఈ తల్లిని లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యను ఉపాసిస్తే అసాధకుడికి అన్ని రకాల కష్ట నష్టాల నుండి కూడా విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. ముఖ్యంగా ఈ దశ మహావిద్యల్ని మనం గనక చేస్తే వాటి తాలూకా కాస్మిక్ ఎనర్జీస్ మనకి అందుతాయి. ఒక్కొక్క మహావిద్య ఒక్కొక్క దేవీ దేవత స్వరూపాలు ఒక్కొక్క నవగ్రహాలకి రిప్రజెంట్ చేస్తాయి. ఈ త్రిపుర సుందరి దేవి బుధ గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈమె ఈశాన్య దిక్కును పరిపాలిస్తుంది. మీకు చెప్పాను కదా, ఈమె లలిత పరమేశ్వరిగా ఆరాధిస్తారని. అంటే షోడశి అంటే 16 సంవత్సరాల గల కన్యగా తంత్రశాస్త్రంలో ఈమె ఈ షోడశిని 16 సంవత్సరాల గల పిల్లగా చూస్తారు. ఈ త్రిపుర సుందరిని పూజించడం వల్ల మనశ్శాంతి, సంతాన ప్రాప్తి, అతి శీఘ్ర వివాహం అనేవి జరుగుతాయి. మెర్క్యూరీ ఈ బుధగ్రహం తాలూకా నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాల్లో జన్మించేవారు తర్వాత బుధగ్రహానికి అధిపతులైన రాశులు మిథున, కన్యారాశిలో జన్మించే వారిని ఈ షోడశీదేవి ప్రభావితం చేస్తుంది. అలాగే న్యూమరాలజీలో 5వ నంబర్ని ఈ అమ్మవారు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఏదైనా 5వ నెల ప్రతి మాసంలో 5, 14, 23 తేదీల్లో జన్మించే వారిని, పైన చెప్పిన నక్షత్రాల్లో రాశుల్లో జన్మించిన వారిని షోడశి తొందరగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మానవ శరీరంలో కంఠం నందు గల థైరాయిడ్ గ్లాండ్కి ఆధిపత్యం వహిస్తుంది. తర్వాత గణితం, జ్యోతిష్యం, అకౌంట్స్, డాన్స్, మ్యూజిక్, లవ్, సెక్షువల్ మున్నగు ఇష్యూస్ని కూడా ఈ అమ్మవారు ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, జర్నలిజం, ప్రింటింగ్ టెక్నాలజీ, టూరిజం అండ్ రీసెర్చ్. ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ ద రీసెర్చ్ వర్క్స్, మెర్క్యూరీ బుధగ్రహం చాలా అనుకూలంగా ఉంటేనే వాళ్ళు డీప్ రీసెర్చ్ చేయగలరు. అంతేకాకుండా స్టేషనరీ, ప్రింటింగ్ ప్రెస్ మొదలైన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. మంచి వాగ్దాటి కలగాలన్నా, సృజనాత్మకత శక్తి పెరగాలన్నా, విశ్లేషణ అనాలిసిస్, డీప్ రీసెర్చ్ అనాలిసిస్ అభివృద్ధి చెందాలన్నా ఈమెను ఆరాధించడం చేస్తే తప్పకుండా వాళ్ళ ఆయా రంగాల్లో ముందుకు వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఇవి అంటే షోడశి కానీ, త్రిపుర సుందరి అష్టకం ఏమైనా మంత్రాలు దొరకకపోతే రాజరాజేశ్వరి అష్టకాన్ని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జాతక చక్రంలో మీనరాశిలో బుధుడు నీచపడతారు, కన్యారాశిలో ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. వాళ్ళు కూడా ఈ త్రిపుర సుందరిని ఆరాధించవచ్చు. తర్వాత వైద్య సంబంధి వృత్తిలో ఉన్న వాళ్ళకి బుధగ్రహం బాగుండాలి. తర్వాత బుధ శనులు, బుధ చంద్రులు కలయిక వలన లేదా పరివర్తన
పరివర్తన ఉంటే గనక జాతకంలో వీళ్ళు కూడా షోడశీదేవిని అంటే లలితాదేవిని ఉపాసన చేయాలి, ఆరాధించాలి. బుద్ధి బలంతో పనిచేసే ఎవరైనా సరే ఈమెను ఆరాధించడం వల్ల ఈ కొన్ని ప్రభావాలు ఏదైతే ఉందో ఆ బుద్ధిగ్రహం బాగోలేకపోవడంలో కొంతమంది నత్తితో మాట్లాడతారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా సూర్యోదయం అప్పుడు తెల్ల బట్టలు ధరించి అమ్మవారికి ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీలు, పరమాణం కానీ, గుడాంగనం కానీ, పులగం కానీ చేసి అమ్మవారికి నివేదించి లలితా సహస్రం, ఖడ్గమాల, త్రిశతి, అష్టోత్తరం లేదా రాజరాజశ్రీ అష్టకం చేస్తే కనుక సత్వర ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ బుధగ్రహం ఏంటంటే మేనమామల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అదే డిజార్డర్స్లో అయితే కనుక మైల్డ్ టెంపర్మెంట్, పైల్స్, తర్వాత స్టమక్లో స్మాల్ ఎలిమెంట్స్, చిన్న చిన్న డిజార్డర్స్ ఉండడం, తర్వాత లెప్రసీ. తర్వాత బుధగ్రహం విష్ణు భక్తికి నిదర్శనం. అంటే ఒక జాతకంలో బుధగ్రహం బాగుంటే వాళ్ళు బాగా విష్ణు సంబంధించిన నారాయణమూర్తికి సంబంధించిన అంశాలను ఎక్కువగా పూజిస్తారు. అదే కనుక ఆ బుధగ్రహం కనుక బాగాలేదనుకోండి, అంటే ఇన్ ద మీన్ ఆఫ్ హ్యాటర్స్ ఉంటారు కదా, అది ఆ విష్ణు భక్తులు ఏదైనా వీళ్ళని కసురుకోవడం చేయడం చేస్తే కనుక దట్స్ అ కర్స్ ఆఫ్ ద విష్ణు భక్తస్. బుధగ్రహం బాగుంటే మంచి ఇంటెలిజెన్స్ వస్తుంది. తర్వాత వెహికల్ డ్రైవర్స్గా ఉంటారు బుధగ్రహం, ఆ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో ఉంటారు. తర్వాత ట్రెజరర్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే బుధగ్రహం బాగోకపోతే హై రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత మూమెంట్ విత్ ఉమెన్ ఆఫ్ ఎల్ రెప్యూట్, అదొకటి ప్రాబ్లం ఉంది. తర్వాత నెక్లో మీకు ఆల్రెడీ బిగినింగ్లోనే చెప్పాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే లాస్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ చైల్డ్లెస్. తర్వాత క్రాక్స్, బోన్ క్రాక్స్. తర్వాత బుధగ్రహం బాగుంటే ఆర్కిటెక్చర్స్ అవుతారు, స్కల్ప్చర్స్ అవుతారు, పండిట్స్ అవుతారు, ప్రొఫెసర్స్ అవుతారు. మోర్ డిజార్డర్స్ ఇస్ పిల్లలకి ఆటిజం చిన్నప్పుడు రావడం, పార్కిన్సన్స్, మజిల్ డిజార్డర్స్ అండ్ నర్వస్ డిజార్డర్స్, మైల్డ్ నర్వస్ డిజార్డర్స్ ఆల్సో. ఈ సృష్టిలో మనకి మొట్టమొదటి లలితాదేవి గుడి ప్రయాగలో ఉంది. ఆమెను అలోప్ శంకరి, మాధవేశ్వరి, లలితాదేవి అని కూడా పిలుస్తారు. అంటే సతీదేవి ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆమె శరీరం విష్ణుమూర్తి ఖండాలుగా సుదర్శన చక్రంతో ప్రయోగించడం వలన ఆమె శరీరం 18 చోట్ల ఖండాలుగా పడింది. అందులో ప్రయాగే మాధవేశ్వరి. అక్కడ ఆ ప్రయాగలో పడిన ఆ పెద్ద ఖండం ఆమె మాధవేశ్వరిగా, లలితాదేవిగా అక్కడ అమ్మవారు పూజింపబడుతోంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మహబూబ్ నగర్ జోగులాంబ, శ్రీశైలం భ్రమరాంబిక, ద్రాక్షారామం దాక్షాయణి, తెలుగు ప్రాంతాల్లో 3 శక్తిపీఠాలు ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు. మిగతా చిన్న చిన్న పార్ట్స్ పడిన 52 చోట్ల మామూలు శక్తిపీఠాలుగా వెలసాయి. If you like my channel, please like and subscribe. Thank you.